అప్పుడు ఐగుప్తుని ఎవరు పరిపాలిస్తున్నారు అనంటే, యోసేపు ఎరుగని, అంటే యోసేపు అంటే ఎవరో ఆయనకి తెలీదు. అటువంటి క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. మరి అతను ఏమంటున్నాడంటే 9వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టంగాను ఉంది కాబట్టి 10వ వచనంలో వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము అని మరి ఐగుప్తీయులకు చెప్తున్నాడు. కానీ వీరు ఎవరు ఎంత యుక్తిగా ప్రవర్తించినా చేసినా కానీ దేవుడు ఆశీర్వదించాలి అని అనుకున్నారు, ఆశీర్వదించబడతారు, విస్తరించబడతారు, బలిష్ఠులై ఉంటారు. దేవునికి స్తోత్రం. ఏ ఆటంకము వారిని ఏమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మరి తన భక్తులు ఆ విధంగా ఆశీర్వదించబడతారు. ఇజ్రాయేలు